హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో ద్వారా నాకు తెలిసిన ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ తన పొలంలో శ్రీగంధం చెట్లు అయితే పెడుతున్నాడు. అయితే అతను శ్రీగంధం చెట్లు ఎందుకు పెడుతున్నాడు, అతనికి ఇంతకు ముందుకు ఏమైనా అనుభవం ఉందా, అతని పూర్వ అనుభవాలు ఏమైనా ఉన్నాయా, ఈ శ్రీగంధం చెట్ల వల్ల కలిగే లాభాలు ఏంటో ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. డియర్ ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్ రావు. నేను న్యాయవాద వృత్తి చేస్తున్నాను. తర్వాత నాకు పూర్వం నుంచి వచ్చిన భూమి ఉంది. ఆ భూమిలో సేద్యం కూడా చేస్తున్నా. అయితే గతంలో ఇంతవరకు బొప్పాయి వేరే రకరకాల మంటలు పెట్టి అంత ఆశాజనకంగా లేనందుకు ఇప్పుడు నేను ఈ మధ్యన శ్రీగంధం చెట్ల సాగు గురించి కొంత విన్న తర్వాత ఇంతవరకు మా తోటల మా భూమిలో కూడా ఇంతవరకు పచ్చులు రెట్ట చేస్తే పడి మొలిసిన మొక్కలు ఉండే. ఆ మొక్కలను దొంగతనం కొట్టుకపోగా కూడా మిగిలినవి అమ్ముకుంటే మంచిగానే వచ్చింది, రేట్ వచ్చేది. కాకపోతే వాటిని లావు కానియకుండా సన్నగా ఉన్నప్పుడే కొట్టుకొని పోయేది. అది చూసిన తర్వాత నేను ఈ మధ్యాహ్న వీడియో కూడా చూసి, నేను ఆన్లైన్లో వీడియో చూసి, నేను ఈ శ్రీగంధం చెట్లు అయితే బాగుంటుంది, ఇవి ఏవి పశువులు కూడా మేయవు, తర్వాత నీళ్లు కట్టే పని ఉండదు, ఎరువులు వేసే పని ఉండదు, ఏది ఉండదు, ఈ రకంగా ఇది చేస్తే బాగుంటుందని ఆలోచనకు వచ్చి ఒక 10-15 ఎకరాల ఈ శ్రీగంధం సాగు చేయాలని ఆలోచన చేసి ఆ చెట్లు తీసుకొచ్చి ఇప్పుడు సాగు చేస్తున్నా, నాటిస్తున్నా. కాబట్టి ఈ శ్రీగంధం చెట్టుతోని మంచి లాభాలే ఉంటాయి, నష్టాలు అయితే ఉండవు. నేను ఈ బెంగళూరులో ఒకటి వుడ్ సైన్స్ టెక్నాలజీ ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటర్వ్యూ కూడా చూసిన. వాళ్ళు కూడా ఇది వరల్డ్ వైడ్గా మార్కెట్ ఉన్న కలప ఇది, దీనికి ఎక్కువ శ్రమ పడకుండా, కాకపోతే మనం భద్రం చేసుకోవాలి వాటిని. ఒక 15-20 సంవత్సరాలు ఓపిక ఉండాలి వాటిని నాటిన తర్వాత. ఒక 15-20 సంవత్సరాల తర్వాత హార్డ్ వుడ్ వచ్చి దాంట్లో ప్రతి భాగం కూడా అవసరానికి వచ్చేదే కాబట్టి ఏది కూడా వేస్ట్ పోయేది లేదు. వాటిని సంరక్షించుకోవాలి. 15-20 ఇయర్స్ సంరక్షించుకుంటే మంచిగానే ఉంటుంది. దాంట్లో ఇంటర్ కల్టివేషన్ వేస్తే కూడా పండ్లు ఏవైనా సీతాఫలం కానీ వేరే చెట్లు పండ్ల తోటలు కూడా పెట్టుకోవచ్చు. వాటితోని అంతర పంటల ద్వారా కొంత ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరము. ఒక 15-20 సంవత్సరాల తర్వాత లంసం కూడా వస్తుంది అమౌంట్. చెట్టుకు ఇప్పుడు కిలో ఒక 6,000 రూపాయలు ఉంది. అప్పుడు వచ్చే వరకు కూడా ఎక్కువ చెట్టుకు ఒక 10-15 కిలోలు వస్తుంది. అప్పుడు దాదాపు ఒక్కొక్క చెట్టు 1,50,000 కూడా పోతుంది. ఎకరాకు ఒక 300 మొక్కలు నాటుకోవచ్చు మనము. ఆ రకంగా మనం సాగు చేసుకుంటే బాగుంటుంది. తర్వాత వీటికి భద్రత కొరకు వచ్చేసి కూడా కొంత టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అయింది. వాళ్ళ వుడ్ సైన్స్ టెక్నాలజీ వాళ్ళు ఒక చిప్ డెవలప్ చేసిండట. ఆ చిప్ మనం చెట్టుకు అతికిచ్చి ఉంటే ఏమైందంటే అది మనకు మెసేజ్ వస్తుంది ఎవరైనా వచ్చి కొట్టినప్పుడు. తర్వాత ఇప్పుడు సీసీ కెమెరాలు వాటి ద్వారా మనం వాటిని కాపాడుకోవచ్చు. ఈ రకంగా మనం సాగు చేసుకుంటే బాగుంటుంది, ఆశాజనకంగా మంచి లాభదాయకంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మీ దగ్గర ఇంతకుముందుకు చెట్టు ఉందన్నారు కదా, దాన్ని అమ్మినప్పుడు మీకు కలిగిన అనుభవాల గురించి ఒకసారి నాకు చెప్తాను. అంటే చిన్న చెట్టు అమ్మినాం కాబట్టి సన్న ఎంత మనకు ఒక 1/2 ఫీట్ కూడా ఉండదు. 1/2 ఫీట్ లేనిది కూడా మనకు 2-3 వేల రూపాయలు వచ్చినాయి. అప్పుడు 2-3 వేల రూపాయలు వచ్చేది ఒక్కొక్క చెట్టు. ఒక 1/2 ఫీట్ ఉన్న చెట్టే, 1/2 ఫీట్ ఉదయం ఉండేది అంతే. 1/2 ఫీట్ కూడా ఉండదు, తక్కువనే ఉంటుంది. అంటే దాని ఏరు అవన్నీ కూడా ఏరు ద్వారా కూడా ఆయిల్ ప్రొడక్షన్ అవుతుందట. అందుకొరకు ఇప్పుడు వరల్డ్ వైడ్గా మార్కెట్ ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఉన్న అడవులన్నీ నశించినాయి కాబట్టి ఇప్పుడు వరల్డ్ వైడ్గా మార్కెట్ ఉండి మనకు 2000 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ చట్టం తెచ్చి రిలాక్సేషన్ కూడా ఇచ్చింది. ఎవరైనా రైతులు కూడా ఫార్మర్స్ కూడా గ్రోత్ చేస్తే మనకు పర్మిషన్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. కొట్టుకునేటప్పుడు పర్మిషన్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఎంఆర్ఓ దగ్గర పోయి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి మనకు పర్మిషన్ ఇస్తారు. దాన్ని తీసుకుపోయి మనం మార్కెట్లో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మార్కెటింగ్ ప్రాబ్లం కూడా ఇబ్బంది ఏం లేదు దీనికి. ఒక్కటే మనం చేయాల్సిందల్లా వాటిని కాపాడుకోవాలి. 20 సంవత్సరాలు ఓపిక ఉండి కాపాడుకుంటే మనకు మంచి లాభదాయకంగా ఉంటుంది. నార్మల్గా ట్రెడిషనల్ క్రాప్స్ మనకు మామిడి, సపోటా, ఈ పపాయ ఇవి ఉన్నాయి కదా, వాటికి బదులుగా వీటిని ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఇప్పుడు ఆ సపోటా, మామిడి వాటన్నిటికి కూడా మనం ఇంటర్ కల్టివేషన్ చేయాలి, ప్రతి నీళ్లు బాగా పెట్టాలి, తర్వాత ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నాయి. వీటికి అంత ఖర్చు రాదు. ఇది ఖర్చు లేకుండా మనకు ఆదాయం వచ్చేదని నేను భావిస్తున్నాను. నార్మల్గా వీటికి లేబర్ ప్రాబ్లం ఉండదని చెప్పేసి నార్మల్గా సెలెక్ట్ చేసుకున్నాను. అదే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో ఈ తోట పెడుతున్నారు? ఒక 10 ఎకరాల్లో పెడదామని ప్లాన్ చేసుకున్నాను నేను. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉండే తోట మొత్తం ఇది మొత్తం శ్రీగంధం పెట్టేస్తాం. అయితే మీరు ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించారు? ఇప్పుడు ఈ శ్రీగంధం మొక్కలకు ప్రైవేట్ నర్సరీలు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా
ఈ శ్రీగంధం మొక్కల ఎంకరేజ్ చేయాలని మూలుగులో నర్సరీ పెట్టినరు. అక్కడ 30 రూపాయలకు ఒక మొక్క లేక వాళ్ళు ఇస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళే సప్లై చేస్తున్నారు. మనం అక్కడ పోయి తీసుకొచ్చుకోవచ్చు 30 రూపాయలకు ఒక మొక్క. అయితే వీటికి నార్మల్గా శ్రీగంధం చెట్లకి నార్మల్ మొక్కతో పాటు మన సపోర్ట్ చెట్లు ఏమైనా నాటాలా? సపోర్టింగ్ చెట్లు ఉండాలి. అందుకే మనం ఇంటర్ కల్టివేషన్లో ఏదైనా ఫ్రూట్ ప్లాంట్ పెట్టుకోవాలనేది. ఓకే, ఖచ్చితంగా అట్లా వానికి వస్తుంది, ఇట్లా వానికి వస్తుంది. చెట్టుకు శ్రీగంధం చెట్టుకు సపోర్ట్గా ఉంటుంది, మనకు ఇంత ఆదాయం కూడా వస్తుంది. ఫ్రూట్ ట్రీస్ ఎప్పుడు పెడుతున్నారు? అవి ఆగస్టులో తీసుకొచ్చి నేను సీతాఫలం పెడదామని చూస్తున్నా. ఓకే, సీతాఫలం అయితే కూడా మన దేశవాళియా లేకుంటే అవి క్రాస్ హైబ్రిడ్ ఓకే, గ్రాఫ్టింగ్ చేసినవే తీసుకొచ్చి నాటితే వాటికి కూడా పశువులు మేసేది ఉండదు, దానికి కూడా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. ఓకే, అది బాగుంటుందని ఆలోచన చేసిన. అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.